ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ ఆదివారం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనాలు చేస్తున్నాను. ఒక ప్రార్థన చేసుకుని దేవుని ఆనందం వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధుడా ప్రేమ యేసయ్య కృపా దేవా దయగల నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇంతవరకు కాచుకోబడినందుకు వందనాలు తండ్రి. కొద్దిసేపు నీకు ఏమైనా నామాన్ని ఆరాధిస్తున్నాను, మేము అందరితో నేను రక్షించుకొని ప్రార్థిస్తున్నాం. అతడు వాక్యం ద్వారా తండ్రి ఎవరితో మాట్లాడుకుంటున్నావు అలా మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సీయోను పాటలు సంతోషము అనే పాట పాడుకుంటూ ప్రభువును ఆరాధించుకుందాం. హల్లెలూయా. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చునెసు. ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చునెసు. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. పాడుచు సియోను వెళ్ళుదము. ప్రజలందరికీ ఆదివారం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకుని నేను వాక్యం ధ్యానిద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 మహోన్నతుడు మహాగండ యేసయ్యకి వందనాలు తండ్రి. తండ్రి ఇంతవరకు తండ్రి మమ్మల్ని తండ్రి సజనకులు వచ్చి కాపాడి భద్రపరిచి స్థిరపరిచి ఎక్కిన హాని కలగకుండా తండ్రి మీరు తండ్రి మన ముందు నడిపిస్తుంది నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ కొద్దిసేపు తండ్రి అమల సమయంలో తండ్రి ఈ వాక్యం ధ్యానిస్తున్న తండ్రి మేము మొదటి మాకు ప్రార్థిస్తూ నీ వాక్యమును తండ్రి ముందుగా తండ్రి మాకు తండ్రి మీరు విడుదల చేయమని ప్రార్థిస్తూ తండ్రి నీ వాక్యంలో తండ్రి లోతైన మర్మాలు మేము గ్రహించినట్లు మేము చూసినట్లు మాకన్నని మేము తెరవాలి యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు మనకి లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాడు. హల్లెలూయా. ఇదే వచనము మనము ఇంగ్లీష్ లో గమనించినట్లయితే విత్ గాడ్ నథింగ్ ఈస్ ఇంపాసిబుల్. హల్లెలూయా. ఇక్కడ మనం తెలుగులో గమనించినట్లయితే దేవుడు చెప్పిన ఏ మాట అయ్యు నిరర్ధకము కానేరదు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడా? నువ్వు ప్రతి డిసెంబర్ 31st వెళ్ళి దేవుని వాగ్దానం పొందుకుంటున్నావు, కానీ దాన్ని నెరవేర్పు చూడట్లేదా? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పిన ఏ మాటయు నిరర్ధకము కానేరదు. ఈరోజు నీకు నీ సమస్య నుంచి నీకు విడుదల కలగజేసాను దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వాగ్దానం నెరవేరేంత వరకు నేను ఆయన విడిచిపెట్టాడు. ఆయన మాట నెరవేరే వరకు ఆయన నిన్ను విడిచిపెట్టాడు, వదిలిపెట్టాడు. ఇంకా మనం ఇంగ్లీష్ లో గమనించినట్లయితే విత్ గాడ్ నథింగ్ ఈస్ ఇంపాసిబుల్. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవునితో ఉన్నట్లయితే నీకు ఏది అసాధ్యము కాదు. ఈరోజు నువ్వు అన్ని సాధ్యము, నీ జీవితంలో ప్రతి ఒక్కటి సాధ్యము. ఈరోజు నీ అనారోగ్యము ఆరోగ్యంగా మార్చబడట్లేదా? దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునితో ఉన్నట్లయితే నీ అనారోగ్యము ఆరోగ్యంగా మార్చబడుతుంది. విత్ గాడ్ నథింగ్ ఈస్ ఇంపాసిబుల్. దేవుడు మాట్లాడుతున్నాడు. నీ అప్పుల శిశలు సమృద్ధిగా మార్చబడతాయి. ఈరోజు నువ్వు బంధకంలో ఉన్న జీవితము, నువ్వు చీకట్లో ఉన్న జీవితము, నీ చీకట్లో ఉన్న జీవితము దేవుడు చెప్తున్నాడు. ఆయనతో ఉన్నట్లయితే, దేవునితో ఉన్నట్లయితే ఆ చీకట్లో ఉన్న జీవితము, బంధకములలో ఉన్న జీవితము, ఇబ్బందులలో ఉన్న జీవితం ఈరోజు వెలుగులోకి మార్చబడబోతుంది. ఈరోజు నువ్వే ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తున్నావా? ఈరోజు దేవునితో నువ్వు ఉన్నట్లయితే నీకు ఏది అసాధ్యం కాదు. నువ్వు ఈరోజు నా కుటుంబంలో ఆశీర్వాదం ఎందుకు లేదు తండ్రి అని ప్రార్థిస్తున్నావా? నువ్వే ఎంతో మందికి ఈరోజు ఆశీర్వాదంగా నిలబడబోతున్నావు. దేవుని స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నాడు. విత్ గాడ్ నథింగ్ ఈస్ ఇంపాసిబుల్. అంటే నువ్వు ఆయనతో ఉన్నట్లయితే నీకు ఏది అసాధ్యము కాదు. ఈరోజు నీ ఉద్యోగంలో కావచ్చు, నువ్వు నీ సమస్యలలో కావచ్చు, దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయనతో ఉన్నట్లయితే నువ్వు ఏ పనైనా చేయి, కానీ దేవునితో కనెక్షన్ పోగొట్టుకోక ప్రియమైన దేవుని సోదర సోదరుడా. దేవునితో నువ్వు ఉన్నట్లయితే ఆయన నీకు ఏది అసాధ్యము కానేరదు. అంటే నీ మాట, దేవునికి ఇచ్చిన వాగ్దానము ఏది నిరర్ధకంగా పోదు. ఈరోజు నీకు దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క మాట నెరవేరబడుతుంది. ఎంత లేట్ అయినా ఆ వాగ్దానం ఈరోజు ఖచ్చితంగా నెరవేరుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనతో నువ్వు ఉన్నట్లయితే నీకు ఏది అసాధ్యం కాదు. ఈరోజు నీ చీకట్లో ఉన్న జీవితము, ఇబ్బందులో గుండా వెళ్తున్న జీవితము, సాతాను త్రోవలో వెళ్తున్న జీవితాన్ని
దేవుడు ఆయన చేతులకు అప్పగిస్తే దాని వెలుగులోకి రాబోయే జీవితంగా మార్చబోతున్నాడు. వెలుగులలో, ఆశీర్వాదాలలో, ఇబ్బందుల నుంచి వెలుగులోకి ఆయన నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని మార్చబోతున్నాడు. ఆయనకి నువ్వు అప్పగించి చూడు నీ జీవితాన్ని. ప్రేమైన సోదర సోదరుడా, నువ్వు నరకం నుంచి తప్పించబడాలంటే యేసుక్రీస్తే మార్గము. ఆయన నమ్ము, రక్షణ పొందు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుటకు ప్రార్థించుకుందాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మాతృ నీకు వందనాలు తండ్రి. తల్లి వాక్యం ద్వారా మాత్రం మాట్లాడిన ఇది బట్టి నీకు వందనాలు తండ్రి. ఏ వాగ్దానమైనా తండ్రి వారి జీవితంలో యేసు నామములో ఫలించును గాక, నెరవేర్పు ప్రతి ఒక్కరు అనుభవించుదు గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. విత్ గాడ్ నథింగ్ ఈస్ ఇంపాసిబుల్. తండ్రి నీతో ఉన్నట్టయితే ఏది అసాధ్యం కాదు తండ్రి. నీ బిడ్డలను తండ్రి, మీరే తండ్రి మిషిగా పెడుతున్నాము తండ్రి. యేసు నామములో వారి ఇరుకులో ఉన్న జీవితాన్ని ఈరోజు వెలుగులోకి మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏది అసాధ్యం కాదు తండ్రి. ఆ రోజు మోషేకి తండ్రి మీరు నడిపించిన దేవా, మోషేకి ఆదరణ ఉన్న దేవా, యెహోషువకు ఆదరణ ఉన్న దేవా, ఈరోజు తండ్రి నీ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి తండ్రి మీరే తండ్రి ఆదరణగా తండ్రి నిలబడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి ఇబ్బందులను తండ్రి, వారి అనారోగ్యాన్ని, వారి అపరిశేషాలు ఆరోగ్యంగా సమృద్ధిగా మార్చమని ప్రార్థిస్తూ, ఏ ఇబ్బందులు తండ్రి వారిని వెంటాడుతున్నాయో ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో నెలల నుంచి ఆ ఇబ్బందుల నుంచి కాల్చబడం కానీ ప్రార్థిస్తూ, ఆశీర్వాదము యేసు నామములో విడుదల కానీ ప్రార్థిస్తూ, వాక్యము నెరవేర్పు తండ్రి నెరవేర్పు కాదు తండ్రి, ఈ యేసు నామములో వాక్యము నెరవేర్పు నీ బిడ్డ అనుభవించుగా కానీ ప్రార్థిస్తాము తండ్రి. తండ్రి నువ్వు ఉంటే తండ్రి ఏది అసాధ్యము కాదు తండ్రి. ప్రతి ఒక్కటి తండ్రి సాధ్యపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ వాక్యం ఒక నాటక విషయం పాల్పొంది ఎంతో మందికి తండ్రి వాక్యం తండ్రి అందునట్లు ఆదరణ మార్చబడినట్లు మీరు సాధించని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.